వెల్కమ్ టు రాజ్ న్యూస్. ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మేడారంకు చేరుకున్న సీఎం వనదేవతలు సమ్మక్క సారలమ్మ గద్దెల్లో దర్శించుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. పైలాన్ను ఆవిష్కరించడంతో పాటు నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పరకాలలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలా ఫలకాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అనంతరం పరకాలలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. మేడారం ప్రాంగణాన్ని సీఎం పరిశీలిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మంత్రి సీతక్క అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి మేడారం ప్రాంగణాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే సీఎం వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. పైలాన్ను ఆవిష్కరించడంతో పాటు నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించనున్నారు సీఎం. మేడారం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, విప్ రామచంద్ర నాయక్తో పాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, నాయని రాజేందర్ రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, మురళీ నాయక్ సీఎంకు ఘన స్వాగతం పలికారు. మేడారం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, విప్ రామచంద్ర నాయక్తో పాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, నాయని రాజేందర్ రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, చారే ఆదినారాయణ, మురళీ నాయక్ సీఎంకు స్వాగతం పలికారు.
ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మేడారంకు చేరుకున్న సీఎం వనదేవతలు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. పైలాన్ను ఆవిష్కరించడంతో పాటు నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పరకాలలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అనంతరం పరకాలలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. మేడారం వేదికగా అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు పంపిణీ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా కేంద్రంలో అంచనా వ్యయం 16,007 కోట్లతో చేపట్టనున్న హెచ్ఏఎం రూరల్ రోడ్స్ ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించారు. అలాగే కొత్త ములుగు కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారం పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా పరకాలకు వెళ్లి అక్కడ 443 కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కామారెడ్డి, ములుగు, హనుమకొండ జిల్లాల పర్యటనలో భాగంగా కామారెడ్డిలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహానికి సీఎం హాజరయ్యారు. అనంతరం మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెలు దర్శించుకుని చేయూత పింఛన్లు లబ్ధిదారులకు అందజేశారు సీఎం. ములుగు గట్టమ్మ దేవాలయం వద్ద హ్యామ్ రోడ్ల పైలాన్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మేడారంకు చేరుకున్న సీఎం వనదేవతలు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. పైలాన్ను ఆవిష్కరించడంతో పాటు నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పరకాలలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అనంతరం పరకాలలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.
మేడారం వేదికగా అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు పంపిణీ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా కేంద్రంలో అంచనా వ్యయం 16,007 కోట్లతో చేపట్టనున్న హెచ్ఏఎం రూరల్ రోడ్స్ ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించారు. అలాగే కొత్త ములుగు కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం. మేడారం పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా పరకాలకు వెళ్లి అక్కడ 443 కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ములుగు జిల్లాలోని మేడారంలో పర్యటిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారం ప్రాంగణం నుండి వితంతు, ఒంటరి మహిళలకు నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు.